ఓకే. హాయ్ అండి అందరికి. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చిత్తూరు అబ్బాయి జావేద్‌ని. సో మీరు అనుకోవచ్చు మళ్ళీ కొత్త ఛానెల్‌తో వచ్చాడా అని. అలా కాదండి. జేఎం క్రియేషన్స్ అనేది ఈ ఛానెల్ మాత్రం ఓన్లీ మూవీ ఎక్స్‌ప్లనేషన్స్, మూవీ రివ్యూస్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా చాలా మంది చాలా క్వెషన్స్ అడుగుతూ ఉన్నారు. అది ముందు నుంచి నేను మన చిత్తూరు అబ్బాయి జావేద్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తే మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది. అసలే ఛానెల్ మొత్తం డౌన్ అయింది. సో దానివల్ల అన్నీ అందులోనే ఎందుకని ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఛానెల్ క్రియేట్ చేశాననమాట. మూవీ రివ్యూస్ కావచ్చు, ఎక్స్‌ప్లనేషన్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని క్వెషన్స్ ఉంటాయి. వాటన్నిటికి సంబంధించి జేఎన్ క్రియేషన్స్ అని ఇందులో పెట్టుకుంటాను. జావీద్ ఫుడ్డీ అనే ఛానెల్‌లో ఓన్లీ ఫుడ్‌కి సంబంధించింది మాత్రమే పెడతానండి. రాబోయే రోజుల్లో పెడతాను. అందుకే ఆ ఛానెల్ క్రియేట్ చేశాననమాట. ఈ జావీద్ లైఫ్ స్టైల్ అనే ఛానెల్‌లో ఓన్లీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ నాకు సంబంధించిన వీడియోస్ మాత్రం జావీద్ లైఫ్ స్టైల్ పోస్ట్ చేసుకుంటాను. ఈ చిత్తూరు అబ్బాయి జావీద్ ఛానల్ మాత్రం ఓన్లీ ప్రాంక్స్ మాత్రమే పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఓన్లీ ప్రాంక్స్ కోసం మాత్రమే పెట్టుకుంటాను. మిక్సర్ పెట్టడం వల్ల నా ఛానల్ కూడా రీచ్ తగ్గిపోయింది. ఛానల్ డౌన్ అయింది. సో మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు. అందుకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛానల్ క్రియేట్ చేశాననమాట. మీరు అనుకోవచ్చు అన్ని ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ వీడియోస్ అప్లోడ్ చేయడం లేదని. 3 డేస్‌కి ఒక వీడియో, 4 డేస్‌కి ఒక వీడియో అప్లోడ్ చేసుకున్నా పర్లేదండి. బట్ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఛానల్ ఉంటే బెటర్ అని నేను ఫీల్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో అది పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఓటీటీలో చాలా మంచి సినిమాలు వస్తున్నాయండి. ఐ థింక్ మలయాళం మూవీస్ కూడా కావచ్చు. మంచి థ్రిల్లర్ మూవీస్ అనమాట. సో అలాంటి మూవీస్‌లో రీసెంట్‌గా నేను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఒక సినిమా చూసాను. సినిమా పేరు చెప్తాను. ఒక ఒక మంచి ఒక వైఫ్ క్యారెక్టర్, ఒక హస్బెండ్ క్యారెక్టర్, తనకు కూతురు. సో ఈ వైఫ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తనకు అనుమానం ఎక్కువ అన్నమాట. అలాంటి అనుమానం ఉన్న ఒక క్యారెక్టర్ వాళ్ళ ఇంటి పక్కలోకి తల్లి, కొడుకులు ఒకరు షిఫ్ట్ అవుతారు. కొత్తగా వస్తారనమాట. సో ఆ తల్లి చూడడానికి కొంచెం వింతగా ఉంటుంది. కొడుకు కూడా కొంచెం వాళ్ళ బిహేవియర్ కొంచెం వింతగా ఉంటుందన్నమాట చూడ్డానికి. సో అలా ఉండగా ఒకరోజు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ఇంటికి వెళ్తారనమాట. సో పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి క్యారెక్టర్‌కి మతిమరుపు ఉన్నట్టు తన కొడుకు చెప్తారనమాట. అలా ఉండగానే దాని నెక్స్ట్ రోజు ఆ తల్లి క్యారెక్టర్ మిస్ అవుతుంది. తర్వాత వెతుకుతారు. మళ్ళీ దొరుకుతుంది. ఈ వైఫ్ క్యారెక్టర్‌కి ఎందుకో ఈ కొడుకు మీద డౌట్ వస్తుందన్నమాట. తనే ఏదో చేస్తుంటాడని. ఆ డౌట్ వల్లే తన పక్కింట్లో వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారన్నమాట. వాళ్ళు కూడా వైఫ్ క్యారెక్టర్సే ఉంటారు. వాళ్ళతో కలిసి తను చేసే స్టంట్స్ ఏంటి, లాస్ట్ వరకు మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో అది జరగదు. మనం లాస్ట్ వరకు అచ్చా! కొడుకే ఇలా తల్లిని ఇలా చేశాడా, అది చేశాడా అని అనుకుంటాం. బట్ లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేనిది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అఫ్‌కోర్స్ మీకు తెలిసిందే మలయాళం మూవీస్ అంటే కొంచెం స్లో ఉంటాయి. లేదని చెప్పలేదు. బట్ మూవీ మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ మీకు బోర్ కొట్టదు. మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుందండి. మెయిన్‌లీ మనకు నజరియా ఫహద్ మెయిన్ లీడ్ ఎవరైతే వైఫ్ క్యారెక్టర్‌లో ఉన్నారో, అనుమానపు క్యారెక్టర్‌లో ఎవరైతే ఉన్నారో, తను మాత్రం సూపర్‌గా చేసిందండి. ఎక్కడ మీకు బోర్ కొట్టదు. చాలా బాగుంది. సో మీరు కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడండి. సినిమా పేరు 'సూక్ష్మదర్శిని'. సినిమా పేరు 'సూక్ష్మదర్శిని' అండి. చాలా బాగుంటుంది సినిమా మాత్రం. ఎక్కడ మనకు బోర్ కొట్టదనమాట. నాకైతే బాగా నచ్చింది. అందుకే నేను సజెస్ట్ చేస్తున్నా మీకు. అలాగే ఇప్పటి నుంచి ఇలాంటి మంచి థ్రిల్లింగ్ ఉన్న సినిమాలు కావచ్చు, వెబ్ సీరీస్‌లు కావచ్చు, న్యూ మూవీస్ కావచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే, డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను దానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాననమాట. ఓకేనా? సో థాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా జేఎన్ క్రియేషన్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మంచి మూవీ రివ్యూస్, ఎక్స్‌ప్లనేషన్స్, మీకు తెలియనివన్నీ ఖచ్చితంగా ఇందులో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో థాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థాంక్ యూ.